కృష్ణుడి నోట్లో యూనివర్స్ ఎలాగొచ్చింది? అది బ్యూటిఫుల్ స్టోరీ తెలుసా నాన్న. యశోదమ్మ దగ్గరికి పొద్దున్నే ఊర్లో ఉన్న లేడీస్ అందరూ వెళ్ళి కంప్లైంట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారంటే కృష్ణుడి మీద. తెలుసా యశోదమ్మ నీ కొడుకు ఏం చేశాడో, పొద్దున్నే మేము బయటకి పని మీద వెళ్తేనేమో మా ఇంట్లోకి వచ్చేసాడు, ఉట్టి మీద ఎక్కడో దాచుకున్నటువంటి వెన్నంతా దొంగిలించేశాడని చెప్పి ఒకరు, ఇంకొకరేమో మేము స్నానాలు అవి చేస్తుంటే మా కోకులు రవికులు అన్ని కూడా ఎత్తుకెళ్ళిపోయాడని చెప్పేసి ఇంకొకళ్ళు, ఇలా ఒక్కొక్కరు వచ్చి కంప్లైంట్స్ ఇస్తుంటే విసిగిపోయిందండి యశోదమ్మ పాపం. సరే కదా అని చెప్పి ఇంట్లో పనులన్నీ చేసుకుని వస్తుంటే ఈలోగా పెద్ద ఆయన వచ్చారు. ఎవరు? కృష్ణుడి బ్రదరు బలరాముడు వచ్చి, అమ్మ నీకు తెలుసా మన తమ్ముడు ఏం చేస్తున్నాడంటే, అదిగో బయట ఉన్నటువంటి మట్టి తినేస్తున్నాడమ్మా, చెప్పమ్మా నువ్వైనా తమ్ముడికి, నేను చెప్తే వినటం లేదమ్మా అని చెప్పేసి అంటే ఈలోగా ఫ్రెండ్స్ కూడా వచ్చారంట. వాళ్ళు కూడా వచ్చి అవునవును కృష్ణుడేమో మట్టి తినేస్తున్నాడు, మేము కూడా చూసామని చెప్పేసి అన్నారంట. వెంటనే యశోదమ్మకి కోపం వచ్చేసిందంట. పిల్లలు తప్పు చేస్తే అమ్మ కోపం వస్తుంది కదా, అమ్మ అయితే ఏమంటుంది, శోభి తప్పు చేసావా అని అడుగుతుంది. అవునా? కొడుతుందా? కొడుతుందా? యశోదమ్మ కూడా ఎప్పుడు కృష్ణుడి మీద చేయి చేసుకోలేదంట. కృష్ణుడు వచ్చాడంట, బుగ్గల నిండా మట్టుంది అనుకుంటా అని ఉన్నాడంట. అప్పుడు వెంటనే అమ్మ వచ్చి, కృష్ణ మట్టి తిన్నావా అని అడిగితే అన్నాడంట. నిజం చెప్పు అంటే, నిజమమ్మా, అందరూ కావాలని నువ్వు నన్ను కొట్టాలని ఇలా నిందలు వేస్తున్నారు, నేను నిజంగానే మట్టి తినలేదమ్మా, కావాలంటే మట్టి తింటే మట్టి వాసన వస్తుంది కదా, నువ్వే చూడు నా నోట్లో నుంచి మట్టి వాసన వస్తుందా అని చెప్పి అని తెరిచాడంట. అంతే, యశోదమ్మకి శ్రీకృష్ణుడి నోట్లో మొత్తం యూనివర్స్ అంతా కనిపించిందంట. విష్ణువు, పెద్ద పెద్ద భూగోళాలు, తర్వాత చంద్రుడు, సూర్యుడు, నవగ్రహాలు అన్ని కనిపిస్తూ ఆఖరికి మన యశోదమ్మ బుల్లి కృష్ణుడితో ఉన్నట్టు వసుదేవుడు అందరూ కనిపించారంట. అంతే, కళ్ళు తిరిగి యశోదమ్మ పడిపోయిందంట. అందరూ మిగతా వాళ్ళు వచ్చి, యశోదమ్మ ఏమైంది అని చెప్పి కళ్ళు తెరిచి చూసి, ఏమైందో ఏంటో ఏమీ గుర్తులేదే, కృష్ణ ఆకలిస్తుందా నాన్న నీకు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయిందంట. చూసింది కృష్ణుడి నోట్లో చూసినది అంతా మర్చిపోయిందంట. అంటే ఫర్ ద ఫస్ట్ టైం బాలకృష్ణుడి రూపంలో యశోదమ్మకు తానేంటో తానే చూపించినటువంటి మొదటి విశ్వరూపం అదే అనమాట. అంటే విశ్వమంతా దేవుడు ఉన్నాడు కదా, అదే చూపించాడు. అమ్మా, కృష్ణుడు అంత అల్లరి చేసినా వాళ్ళ మమ్మీ కొట్టదా? పనిష్మెంట్ ఇద్దామని చాలా సార్లు అనుకుంది కన్నయ్య, కానీ ముద్దుగా ఉంటాడు కదా నీలాగా, అందుకని కుదరలేదు. అయితే కొన్నిసార్లు ప్రయత్నించారు యశోదమ్మ. ఒకసారి ఏం చేశారనుకున్నావు, ఒక పెద్ద రోకెల బండకి కన్నయ్య నడుముకి ఒక తాడేసి కట్టేశారు, అటు ఇటు కదలకుండా ఒక పట్టాను కూర్చొని ఉంటారు, ఒక చోటనే ఉంటారు అని చెప్పి. కానీ కృష్ణయ్య అల్లరికి అంతుంటుందా, తెగ అల్లరి చేస్తారు. అలా రోకెలకేసి కట్టేసినా కూడా ఆగకుండా అలా 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 ఇంట్లో నుంచి బయటకు వచ్చారంట. ఓకే, బయట చూస్తే 2 పెద్ద చెట్లు కనిపించాయి. 2 చెట్ల మధ్యలో నుంచి అలా మళ్ళీ పాక్కుంటూ వెళ్ళిపోయారంట. వెనకాల పెద్ద రోకల బండ కదా కట్టింది, అది తగిలి ఆ 2 చెట్లు పడిపోయాయంట. ఎంత చిన్న కృష్ణుడు, అంత పెద్ద రోకలి బండ, అంత పెద్ద చెట్లు. చూసావా ఆయన లీల ఎలా ఉందో. వెంటనే ఆ చెట్లలో నుంచి 2 దేవతలు ప్రత్యక్షమై ఆ బుల్లి కృష్ణయ్యకి దండం పెట్టారంట. అదేంటి, చెట్లలో నుంచి ఎక్కడైనా మనుషులు వస్తారా, దేవతలు వస్తారా? రారు కదా. ఎవరు వాళ్ళు అంటే, అప్పుడెప్పుడో వాళ్ళేమో అల్లరి చేశారని చెప్పి నారదుల వారు వాళ్ళ అల్లరికి గాను వాళ్ళిద్దరిని శపించారంట. మీరు చెట్లుగా మారిపోండి, నేను ఎప్పుడు నారాయణ అంటూ ఉంటాను కదా, ఆ నారాయణుడే వచ్చిన తర్వాతే మీకు శాప విముక్తి కలుగుతుంది అని చెప్పి. అలా ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క అవతారంలో ఆ 2 వృక్షాల రూపంలో శాపంలో ఉన్నటువంటి వాళ్ళకి విముక్తి లభించిందనమాట. అలా అప్పుడప్పుడు పనిష్మెంట్ ఇద్దామని చెప్పి యశోదమ్మ అనుకోవటం, అది కాస్త వేరే వాళ్ళకి శాప విముక్తిగా జరగడం జరిగింది. అలా ఉంటాయి కన్నయ్య పనులు. శోభిత్, మన కథలు వాళ్ళకి చాలా బాగా నచ్చుతున్నాయంట, మరి ఏం చేయాలో చెప్పు. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయాలి. మర్చిపోకుండా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి. గుర్తుంది కదా ఛానల్ పేరు, నువ్వు నేను ఒకటా.